హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనము సూపర్ టేస్టీ పచ్చడి చూడబోతున్నామండి. పచ్చిమిర్చితోటి పచ్చడి చేశానండి నేను. అది ఎలా చేయాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను మీకు ప్రిపేర్ చేస్తూ చూపిస్తాను. మనం చూద్దాం రండి. చూడండి, మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి పచ్చడికి. పచ్చిమిర్చి అండి నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. ఇవి కొంచెం సాల్ట్ వేసి ఆల్రెడీ నేను బాయిల్డ్ చేసి పెట్టుకున్నానండి. పచ్చిమిర్చిని మనం ఈ రీతిగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇవి చాలా స్పైస్ ఉందండి, అందుకే నేను ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, ఆనియన్ ఒక 4 మీడియం సైజ్ ఆనియన్ 4 తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టానండి. అలాగే ఒక 6 టమోటాలు తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేశాను. సరిపడినంత చింతపండు అండి, ఒక చిన్న సైజు లెమన్ సైజు తీసుకుని ఇలా అది కూడా వాష్ చేసి క్లీన్ చేసి పెట్టాను. తర్వాత వెల్లుల్లి అండి, ఫుల్ ఒక వెల్లుల్లి మొత్తము తీసి ఇలా పొట్టు తీసి ఒలిచి పెట్టానండి. ఇక దీనికి కావాల్సిన పదార్థాలు సాల్ట్, అలాగే జీలకర్ర అండి. నేను ఆల్రెడీ పెట్టేశానండి. ఈరోజు మట్టి పాత్రలో చేస్తున్నాను. ఇది పచ్చడి మళ్ళీ మనం ఎనుపుకుంటామండి, అంటే ఎనపడం అంటే రుద్దడము, ఎనపడము ఇలా అంటాము కదా, స్మాష్ చేసుకుంటాము. కాబట్టి మనకి గుత్తి కట్టితోటి రుద్దేటప్పుడు కంఫర్ట్గా ఉండాలి కాబట్టి నేను ఇది తీసుకున్నాను. ఆల్రెడీ ఆయిల్ వేసానండి. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాము. కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. నేను 1.5 స్పూన్ వేసానండి జీలకర్ర. తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 బై 1 ఇందులో వేసేసుకోవడమే. అన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటామండి, ఇందులో వాటర్ యూస్ చేయము. ఒక పచ్చిమిర్చి మాత్రమే బాయిల్ చేసుకుంటాం మనము. వెల్లుల్లి రెబ్బలండి, చాలా చాలా బాగుంటుందండి పచ్చడి, అస్సలు కారం ఉండదు. వెల్లుల్లి వేసాను కదండి. ఇప్పుడు ఆనియన్, అన్నంలోకి దోశలోకి చాలా బాగుంటుందండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మనకి ఒక 4 డేస్ నిల్వ కూడా ఉంటుందండి ఈ పచ్చడి. ఎందుకంటే మనం ఇందులో వాటర్ ఏమి యూజ్ చేయట్లేదు కదా, అన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా బాగుంటుందండి. మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా సరే 4 డేస్ బయట ఉంటుందండి, నిల్వ ఉంటుంది. ఇప్పుడు పండగ హడావిడిలో అందరూ షాపింగ్లు, పండగ హడావిడి, స్వీట్స్ ప్రిపరేషన్లో హడావిడిగా ఉన్నారు కదండి. ఇలా మనం చేసి పెట్టేసుకున్నామంటే మార్నింగ్ టిఫిన్కి, ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా పనికొస్తుంది. ఇలా మనకు ఒక 2 పూట్ల టెన్షన్ లేకుండా ఉంటుందండి. ఆనియన్ అంతా కూడా బాగా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పటి వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత చూపిస్తాను మీకు. ఆనియన్ మనకి బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి, ఈ విధంగా ఈ కలర్ రావాలి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు మనము రిమైనింగ్ ఉన్న ఈ పచ్చిమిర్చి, టమోటా, చింతపండు అన్నీ కలిపి వేసేసుకోవాలండి. ఆల్రెడీ మనకి పచ్చిమిర్చి బాయిల్డ్ అయ్యింది, ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అవుతుంది. దానికి కారము, స్పైసెస్ అన్నీ కూడా మనకి కొంచెం కంటెంట్ తగ్గినట్లు అనిపిస్తుందండి ఇవన్నీ యాడ్ చేయడం వల్ల. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉందండి. మీరు తినగలిగిన కారము, మీ టేస్ట్కి తగినంతగా తినగలిగినంత కారం తీసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏ రెసిపీ అయినా సరే ఉప్పు కారాలు అనేటివి అది మన టేస్ట్కి అనుగుణంగా వేసేసుకోవడమే అండి, బేసిక్ తీసుకొని. ఇప్పుడు ఉప్పు కూడా వేద్దాము టమోటా మగ్గడానికి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి మగ్గేటప్పుడు ఉప్పు వేసామండి, కాబట్టి చూసి వేసుకోవాలి. ఇందులో స్పైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ అంటే కొంచెం కారంగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు పడుతుందండి. అంటే ఇవన్నీ కూడా బాగా మెత్తగా, టమోటా అంతా మెత్తగా మనకి మగ్గిపోవాలండి, అప్పటి వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఆయిల్లోనే ఇట్లాగే ఫ్రై చేసుకోవాలి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా చేసుకునే పచ్చడి అండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. టమోటా అంతా మెత్తగా మగ్గనిద్దాము. టమోటా మగ్గిపోయిందేమో చూద్దాము. చూడండి, టమోటా అంతా మెత్తగా బాగా మగ్గిపోయింది. నేను ఫ్లేమ్ తగ్గించి పెట్టానండి, సిమ్లో పెట్టేశాను. మనకి ఈ వేడికి, ఈ పాత్ర వేడికే ఇంకా
రిమైనింగ్ అంతా కూడా ఉడికిపోతుంది. ఇక మనం తీసేసి దీన్ని పప్పు గుత్తితోటి రుద్దేసుకుందామండి. స్మాష్ చేసేసుకుందాం నీట్గా. ఇది మిక్సీలో వేయకూడదండి, మిక్సీలో వేస్తే నైస్ పేస్ట్ అయిపోతుంది, అప్పుడు టేస్టే ఉండదు. ఇది కొంచెం కచ్చా పచ్చగా ఉండాలండి. అలా కచ్చా పచ్చా ఉండాలి అని అంటే మనము ఇలా పప్పు ఎనుపుతాం కదండి, ఆ విధంగా ఎనుపుకోవాలి. నేను స్టవ్ ఆపేసాను, అది కడిగి రెడీగా పెట్టాను. మనం ఇప్పుడు ఈ పచ్చడిని ఎనిపేసుకుందాము. ఇలా మనం ఎనుపుకోవాలండి. ఇది వేడి మీదనే ఎనుపుకోవాలి. మళ్ళీ మనకి చల్లారిపోయిందంటే ఈ పచ్చిమిర్చి అవి మెదగవు, మనకి కరెక్ట్గా మిక్స్ అవ్వవు. ఇలా మొత్తం ఎనిపేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీ పచ్చడి. మనకి ఇది ఎనిపేసామంటే రెడీ అయిపోయినట్లే. ఇది నేను ఇలా ఎనిపేసి రెడీ చేసి చూపిస్తానండి మీకు. నేను పచ్చడి అంతా ఎనిపేసాను, చూడండి ఎలా వచ్చిందో. ఈ విధంగా మనం కచ్చా పచ్చగానే దీన్ని ఎనుపుకోవాలి. ఎక్కువసేపు మళ్ళీ మెత్తగా కూడా చేసుకోకూడదండి, బాగుండదు. నేను ఇప్పుడు డిష్ అవుట్ చేసేస్తున్నాను. సూపర్ టేస్టీ పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుందండి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ వీడియో చూశారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీరు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరొక రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.